ముసలోడండి. నా బ్రతికేంటి, నేనేంటి, అసలు అమెరికా ఏంటి, నేను నమ్మలేకపోతున్నాను. అయితే నా జర్నీ నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవుడు నా పట్ల చేసిన గొప్ప గొప్ప కార్యాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2022 ప్రార్థన బాప్తిజం యొక్క సీజన్, అంటే ఆ లెంటెన్ సీజన్ నా జీవితాన్ని మార్చేసిందని నేను చెప్పుకోవచ్చు. అంతకుముందు దేవునిలో నేను పెద్దగా ఉండేదాన్ని కాదు. దేవుడు అంటే అక్కడ ఉంటాడు, నేను ఇక్కడ ఉంటాను, మనం గుడికెళ్ళి హాజరేర్చుకుని వచ్చేయడం, అంతే నా పని. అంతకుముందు వరకు నా బ్రతుకు అంత దేవుడితో అంతేం ఉండేది కాదు. నేను, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ ఇంతే. నాకు కొంచెం గర్వం ఎక్కువ ఇంతకుముందు. ఇప్పుడైతే నేను మాట్లాడకపోతే గర్వం అనుకుంటారు, కాదండి నాకు భయం ఎక్కువ. ఏంటంటే నాకు కుటుంబం ఉంది, నాకు పెద్ద కుటుంబం ఉంది, నా చుట్టాలు వీళ్ళంతా ఉంటారు, ఎందుకు దేవుడితో నాకు పెద్ద పనే ఉంటుంది అని చెప్పి ఇదివరకు నేను పెద్దగా దేవుడి వైపు చూసేదాన్ని కాదు. దేవుడు అంటే పెద్ద, అంటే ఆయన అక్కడ ఉంటాడు, నేను ఇక్కడ ఉంటాను, అంతే. మా ఇద్దరికి పెద్ద సంబంధం ఉండేది కాదు. 22 బాప్తిజం టైంలో దేవుడు నాకు చూపించిన దర్శనాలు బట్టి ఆయన ఉన్నాడని తెలుసుకుని దేవుని దగ్గర రావడం, ఆయనకు దగ్గరగా బ్రతకడం జరిగింది. ఆ సీజన్ నన్ను పూర్తిగా మార్చేసిందని చెప్పుకోవచ్చు. దేవుడికి ఎంత దగ్గర అయినంటే, ప్రభా నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నువ్వు లేకపోతే నేను నడవలేను అని చెప్పేసి ఆయన మీద పూర్తిగా ఆధారపడిపోయి జీవించే జీవితం ఇప్పుడు నాది. ఒకప్పుడు ఇప్పుడు నేను చాలా చాలా డిఫరెన్స్ వచ్చేసింది. ఎందుకో తెలీదు. ఆయన ప్రేమ చాలా చాలా గొప్పది. మనం అనుభవిస్తే కానీ ఆయన ప్రేమ రుచి ఏంటో మనకి తెలీదు. సో నా సాక్ష్యంలోకి వెళ్తే, నేను వెళ్ళకూడదు అనుకున్న దేశాలు, వెళ్ళకూడదు అనుకున్న ఊర్లు కొన్ని ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అమెరికా. నేను అస్సలు వెళ్ళొద్దు అనుకున్నా. కానీ ఎందుకు దేవుడు అలా నడిపిస్తున్నాడో తెలియదు. కానీ ఫిబ్రవరిలో నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను ఆ జాబ్ డిలే అయిపోతుంది. నేనైతే దేవుడికి బాప్తిజం తీసుకున్న తర్వాతే నాకు జాబ్ డిలే అయిపోతుంది. దేవుడు అంటున్నాడు, బాప్తిజం తర్వాత శ్రమలు వస్తాయి, తట్టుకోవాలి, అప్పుడే నువ్వు ఇంకా మంచి, నేను గొప్ప తలంపులు నీ పట్ల కలిగి ఉన్నానని చెప్పేసి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు. కానీ నేనైతే ఎలా ఉంటానంటే, నేను అనుకున్నది ఇప్పుడు జరిగిపోతే మాత్రం నేను నీతో మాట్లాడను, నేను నీ దగ్గర రాను అన్నట్టుగా నేను ఉండేదాన్ని అనమాట. సో అలా ఉన్నప్పుడు దేవుడు నాకు చెప్తున్నారు, లేదు నీ పట్ల నాకు గొప్ప తలంపులు కలిగి ఉన్నాయని చెప్పినప్పుడు, నాకు తలంపులు ఏం వద్దు బాబు, నాకు ఒక జాబ్ కావాలి, నేను గవర్నమెంట్ జాబ్లో, నాకు పిఎస్సి సెక్టర్లో జాబ్ చేయాలని నా గోలు, నేను అక్కడ జాబ్ చేయాలి, నువ్వు నాకు ఏం వద్దు, నేను అక్కడ జాబ్కి ఇది ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకుని అక్కడికి వెళ్తాను, నువ్వు నాకు ఏం వద్దు, నాకు ఈ తలంపులు ఏం వద్దు, నీ కార్యాలు ఎట్లుంటే మళ్ళీ లేట్ అవుతాయి, నేను అంత టైం వెయిట్ చేయలేనని చెప్పేసి దేవుడికి చెప్పేదాన్ని. కానీ ఆయన ప్రతిసారి ఇదే మాట చెప్పాడు, నీ పట్ల నా తలంపులు అనేకములు, నీ పట్ల నాకు వాగ్దానములు ఉన్నాయి, నీ పట్ల నా తలంపులు అనేకములు, నువ్వు ఆలోచించిన దానికంటే నేను గొప్పగా ఆలోచిస్తాను అని చెప్పేసి ఆయన ప్రతిసారి చెప్తున్నప్పుడు నేను పట్టించుకునేదాన్ని కాదనమాట. అలాగే 2 years అలాగే ఉండిపోయాను. దేవుడు నా పట్ల ఏం కార్యం చేయట్లేదేంటి, ఇంత శోధన. జాబ్ వచ్చిన తర్వాత కూడా అది ఉందని చెప్పుకోలేను, అది లేదని చెప్పుకోలేను, అది అలా నడుస్తూ ఉండేది. ఎవరికైనా బయట చూపించుకోవడానికన్నా ఎవరైనా కనిపిస్తే గబర్నేమో జాబ్ చేస్తున్నావా అంటే ఏం చెప్పాలి, ట్రైనింగ్ జరుగుతుంది, అది అన్పెయిడ్ ట్రైనింగ్ ఉందని చెప్పనా, లేదని చెప్పనా, అది తను ఇస్తారు జాబ్ విప్రో కంపెనీ నుంచి నాకు వస్తుందని చెప్పనా, రావట్లేదని చెప్పనా, ఏం చెప్పాలని ఒక కన్ఫ్యూజన్లో నేను ఉండేదాన్ని. అబద్ధం చెప్తానేమో అని చెప్పి అనుకునేదాన్ని ఒక్కొక్కసారి. దేవుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు నాకు మే 20 తారీఖున 23వ సంవత్సరం మే 20 తారీఖున నాకు జాబ్ ఇచ్చాడు. అమ్మయ్య ఇంకా అయిపోయింది, ఇంకా లైఫ్ సెట్, అంతా హ్యాపీ అయ్యి ఇంక ఇక్కడ నుంచి మెల్లగా నెక్స్ట్ స్టెప్ ప్లాన్ చేసుకోవచ్చు లైఫ్లో అనుకున్నాను. అనుకుని ఫస్ట్ డే మే 20వ తారీఖున నేను జాబ్ చేసి ఫస్ట్ డే జాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైనా ఇంటికి వచ్చాక ఏం అడుగుతారంటే, ఏమ్మా ఈరోజు జాబ్ ఎలా జరిగింది ఏంటి అని అడుగుతారు కామన్గా. మా ఇంటికి వచ్చాక అడిగారు, ఏంటి పాస్పోర్ట్కి పెట్టుకో, నిన్ను ఎవరు జాబ్కి వెళ్ళమన్నారు, జాబ్కి ఎందుకు ఇప్పుడు పాస్పోర్ట్కి పెట్టుకో అని చెప్పారు. నేను షాక్. అడగాల్సింది అడగకుండా అడగదు, నేను ఊహించను ఎందుకు అడుగుతున్నారని నేను షాక్ అనమాట. మా నాన్న ఎప్పుడు అడుగుతూ ఉంటారు, అమెరికా వెళ్ళొచ్చు కదా అని. ఏముంటుంది నాన్న, అక్కడ ఇక్కడ ఎంత ఒకటే, నా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళు పెద్దగా చేస్తుంది ఏమీ లేదు, వాళ్ళు చదువుకునేది, ఇక్కడైనా ఇంతే చేస్తాను, నేను ఇక్కడైనా పీజీ చేస్తాను, నాకు ఇక్కడ ఉండడమే ఇష్టము, నాకు ఆంధ్రప్రదేశ్ దాటి వెళ్ళాలని అస్సలు నాకు ఇష్టం లేదు నాన్న అని చెప్పేసి మా నాన్నకి చెప్పాను. అనేక సార్లు నాకు అనేక సార్లు ఇలాగే ఘర్షణ అయ్యేది, కానీ చిన్నగా ఆయన అడిగేవాడు, నేను అలిగి వెళ్ళిపోయేదాన్ని. ఇదే చాలాసార్లు జరిగింది. అయితే మొన్న మే 20వ తారీఖున ఆయన అలా చెప్తున్నప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు, సరే ఎప్పుడు ఇలాగా చెప్తారుగా అనుకున్న తర్వాత దేవుడు ఇంకా ఆ 3 రోజులు దేవుడిని అడిగాను, ప్రభా ఏంటి మా నాన్న మళ్ళీ ఇలా చెప్తున్నాడు, నీకు తెలుసు కదా ప్రతిసారి ఇలాగే జరుగుతుంది కదా, కొత్తగా ఏముంది అని చెప్పేసి నేను దేవుడిని మామూలుగానే ప్రార్థిస్తున్నప్పుడు ఆయన అంటున్నారు,
ఇది కూడా నా చిత్తమైంది, నువ్వు ఇలా వెళ్ళాలి అని ఆయన చెప్తున్నారు ప్రార్థనలో. ప్రభా నీకు తెలీదా నా గురించి, నేను మా కుటుంబాన్ని విడిచిపెట్టి నేను ఉండలేను కదా, నీకు తెలుసు కదా, నేను వెళ్ళలేను ప్రభు అని చెప్పేసి నేను చాలా గట్టిగానే దేవుడిని అడిగాను. నువ్వు పంపిస్తే పంపించు, నాకు తెలీదు, నేనైతే వెళ్ళను అని చెప్పేసి ఆయన దగ్గర గట్టిగా కూర్చున్నాను. నువ్వు పంపించినా నేనైతే వెళ్ళను ప్రభా, నేను వెళ్ళను అని చెప్పేసి గట్టిగా కూర్చున్నప్పుడు ఆయన 3 రోజుల పాటు నాకు ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి నేను అనుభవిస్తాను అనమాట. అంటే ఆయన కనెక్టివిటీని నేను ఫీల్ అవుతాను. 3 రోజులు మట్టి నా జీవితం ఏం బాగాలేదు. ఆయన మాట్లాడి నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు నేను వెళ్ళను అని ఆయనకి చెప్పినప్పుడు ప్రార్థనలో ఆయనకి నేను వెళ్ళను ప్రభా, నాకు ఇది ఇష్టం లేదు ప్రభా, చిత్తాన్ని మార్చవా, నా పట్ల ఈ తలంపు ఉంటే దయచేసి మార్చి ప్రభా అని దేవుడికి అన్నప్పుడు ఆయన లేదు ఇదే నా చిత్తమే ఉన్నదని గట్టిగానే చెప్పినట్టు అనిపించింది, కొట్టినట్టు అనిపించింది నాకు. ఒక 3 రోజుల పాటు ఆయన చెప్పిన తర్వాత నేను ఏం మాట్లాడలేదు, నేను ప్రార్థన చేసుకోలేదు. ఆయన కూడా ఆత్మ యొక్క అది కూడా నేను అనుభవించలేకపోయాను, పరిశుద్ధ ఆత్మశక్తిని కూడా నేను అనుభవించలేకపోయాను. అప్పుడు ఇంకా బ్రతకలేం కదా, దేవుడికి దగ్గర అయినప్పుడు ఆయనకు దూరంగా అస్సలు బ్రతకలేం, నిలబడలేం. ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం నడుస్తున్నా కానీ దేవుడు మనల్ని విడిచిపెడతాను అనే తలంపు వస్తే మనం తట్టుకోలేం. అంటే దేవుడు అంత ప్రేమించేస్తే మనకు అలవాటు అయినప్పుడు, అంటే నాకు ఎలా అయిపోయిందంటే దేవుడికి ఎడిక్ట్ అయిపోయాను నేను. ఆయన కనిపించకపోతేనో, ఆయన మాట్లాడిపోతేనో, ఆయన సన్నిధి నా దగ్గర రాకపోతేనో ఇక తట్టుకోలేను. ప్రభా నేను ఏమైనా తప్పు చేస్తే క్షమించి, కానీ నన్ను కొట్టు తిట్టు కానీ నాకు మాత్రం నువ్వు దూరంగా ఉండదు, నువ్వు తప్పులకి ఎవరు లేరు. ఒకప్పుడు నా బ్రతికిలా ఉండేదంటే ఎవరైనా కనిపిస్తే జాబ్ గురించి అడుగుతారేమో, లేదంటే మా ఇంట్లో రోజు పొద్దున మధ్యను జాబ్ ఉందా వచ్చిద్దా అని అడిగినప్పుడు నేను రోజు దేవుడిని అడిగేదాన్ని, ఏంటి ప్రభు నాకేమీ ఇవ్వట్లేదు, వీళ్ళేమో రోజు అడుగుతున్నారు, నా వల్ల అయితే కావట్లేదు అని చెప్పేసి నేను రోజు దేవుడిని అడిగినప్పుడు ఆయన ప్రతిరోజు భయపడక నేనున్నాను, నాకు నీ పట్ల మంచి తలంపులే ఉన్నాయి, నిన్నెప్పుడు పాడు చేసి దేవుడు నేను కాదు, నన్ను నమ్ము అని చెప్తున్నప్పుడు, అంటే మీకు ఎప్పుడైనా జరిగిందో లేదు తెలియదు కానీ నేను బాధపడ్డ ప్రతిసారి నా దేవుడు నా దగ్గరకు వచ్చి భయపడక నేనున్నాను కదా, భయపడక అని అంటే అంత ప్రేమ చూపించాడు కాబట్టి నేను ఇంకా ఆయన దగ్గర నుంచి దూరం కాలేకపోతున్నాను. అంత ప్రేమ చూపించిన దేవుడికి ఆ 3 రోజులు నేను దూరంగా ఉండలేకపోయి, ప్రభా ఇక నీ ఇష్టం. నేను బాప్తిసం తీసుకున్నప్పుడే దేవుడికి చెప్పాను, ప్రభా నా జీవితం నాది కాదు, నీ చిత్తమే, ఎలా ఉంటే అలా నెరవేర్చు, ఇది నువ్వు కొనుక్కున్నా కాబట్టి ఇంకా నీ ఇష్టమే అని చెప్పేసి నేను దేవుడికి చెప్పాను. ఆ మాట నాకు ఆయన ఆ రోజు నా ప్రార్థనలో గుర్తు చేశారు. సరే ప్రభా నీకు చెప్పాను కదా, నా జీవితం నీ ఇష్టమే, నీ చిత్తమే, ఎలా ఉంటే అలా నెరవేర్చు ప్రభా, నాకు తెలియదయ్యా, నువ్వేం చేసుకుంటావు నా ఇష్టం, నీ ఇష్టం అని చెప్పేసి, నా ఇష్టమైతే ఇంకా నా జీవితంలో ఏం లేదని చెప్పేసి దేవుడికి నా జీవితాన్ని అప్పగించేశాను. అంటే ఆయన ఎడబాటు నేను తట్టుకోలేక ఇంకా ఆయనకి నా జీవితాన్ని అప్పగించేశాను. ఆయన అంటున్నారు, నీ కుటుంబం నీ పట్ల కలిగిన ఆశను నెరవేర్చు, ఇది కూడా నా చిత్తమై ఉన్నది, ఇదే నా చిత్తమై ఉన్నది అని చెప్తున్నప్పుడు మా నాన్నకి అదే ఇష్టం, నా దేవునికి అదే అదే ఆయన చిత్తంలో అదే నా పట్ల ఉంది, ఇంకా నేను ఎక్కడికి తప్పించుకుని వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇంకా తలంచుకుని అదే ప్రభా నీ చిత్తం ఎలా ఉంటే అలాగే నెరవేర్చు అని చెప్పేసి దేవుడికి చెప్పాను. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇలా ఈ ప్రాసెస్ మొత్తంలో దేవుడే నా పక్కన నిలబడినట్టు, అంటే ఆయన సన్నిధి ప్రతి పనిలోనూ ఆయనే ఉండి నాతో నడిపించారు. ఎలా అంటే కాలేజ్ యూనివర్సిటీ నాకు తెలియదుగా ప్రభా, నువ్వే ఇస్తావు, ఏ యూనివర్సిటీ ఇస్తావు, నువ్వే వెళ్ళమన్నావు కాబట్టి నువ్వు ఏ యూనివర్సిటీ ఇస్తావు, నీ ఇష్టం అని చెప్పేసి చెప్పినప్పుడు ఆయన, అంటే నేను ఒక సూచన అడిగాను అనమాట, నీ చిత్తంలో ఏముంది, ఏ యూనివర్సిటీ ఉంది ప్రభా అని నేను అడిగినప్పుడు ఆయన ఎర్లీ మార్నింగ్ నాకు వచ్చిన ఆ యూనివర్సిటీ అనమాట, నేను ప్రేయర్ చేసుకున్న టైంలో నాకు యూనివర్సిటీ వచ్చింది, ఎర్లీ మార్నింగ్ 4కి అలా యూనివర్సిటీ వచ్చింది, ఇదే నా చిత్తమై ఉన్నది అని చెప్పేసి ఆయన యూనివర్సిటీ గురించి మాట్లాడారు. అంటే ఏ ఊరికి వెళ్ళాలి, అంటే ఆ దగ్గరలో ఎక్కడ స్టే చేయాలి ప్రభా అని చెప్పినప్పుడు అదే ఆయన చిత్తంలోనే ఆయనే మాట్లాడి ఇదే నా చిత్తమై ఉన్నదని ప్రతిసారి ఆయన చిత్తంలో ఉన్నది. మరి నాకు తెలియదు కదా, అక్కడ మన వాళ్ళు ఎవరు లేరు, అంటే మా ఫ్యామిలీ తరపున ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే వెళ్ళాలి, ఆడపిల్ల ప్రభా, నాకైతే ఏం తెలియదు, నా భారం నా బాధ్యత అంతా నీదే, ఇక నా జీవితం నీకు ఇచ్చేసినప్పుడు నీ ఇష్టమే ప్రభా అని చెప్పేసి చెప్పినప్పుడు ఆయన ప్రతిదీ నాకు చూపించారు, ఇలా వెళ్ళు ఇలా మాట్లాడు, ఇలా ఉండు అని చెప్పేసి ప్రతిదీ ఆయన నాకు నేర్పించడం, నేను జీవించడం జరిగింది. అలా నా కాలేజ్ని, నా యొక్క ప్రతి పనిని ఆయన చిత్తంలో జరిగించి ఆయన నడిపించారనమాట. అలా దేవుని చిత్తంలో వచ్చిన యూనివర్సిటీ, ఆ తర్వాత వీసా ప్రాసెస్ కానీ ప్రతిదీ దేవుని చిత్తంలో నడిపించారు. ఆ తర్వాత నేను ఒకరోజు మామూలుగా ఇలా జరుగుతుంది ప్రభా, ఏంటి ఇంకా నా జీవితంలో నా ఇష్టమేం లేదా, అంతా నీ చిత్తమే కదా ప్రభా నాకంటూ, మరి నా జీవితం
అంటే దేవుణ్ణి కూడా అడగలేదు. నా మనసులో అనుకుంటున్నాను, నా చిత్తం నీ చిత్తమే జరుగుతుంది ప్రభా, మా నాన్న ఇష్టమే జరుగుతుంది, నా కుటుంబం ఇష్టమే జరుగుతుంది, మరి నా జీవితంలో నా ఇష్టం నాకంటూ ఏం జరగదా, నా ఇష్టం ఏం లేదా ఇంక నుంచి నా జీవితంలో అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు చెప్తున్నారు, ఆయన అంట నేను చచ్చిపోయాక అంటే ఆయన చిత్తం మొత్తాన్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళి నేను ఆయన చిత్తం మొత్తాన్ని నెరవేర్చి ఆయన నా బ్రతుకులు ఆయన్నే నడిపించినప్పుడు, ఆయనే మొదటి ప్రయారిటీగా పెట్టుకున్నప్పుడు దేవుడు అంటారంట, నేను చచ్చిపోయాక ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అంటారంట, నేను పరిశుద్ధాత్ముడు నా ప్రార్థనలో ఇది నాకు చెప్పారండి. ఈ మాట నాకు చెప్పినప్పుడు చచ్చిపోవాలనిపించింది ఆ క్షణమే. అంటే అంతగా ప్రేమించే దేవుడు ఇక్కడ మనం బ్రతికి ఏం చేస్తాను, ఇక్కడ బ్రతికి ఇంత ప్రేమించే దేవుడు నాకు ఉన్నప్పుడు అనిపించింది. ఏమన్నారంటే, బిడ్డ నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తావు కదా, నా చిత్తం అంతా నెరవేర్చి నా దగ్గరికి వస్తావు కదా, వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే నేను ఇలా దగ్గరికి ఇలా పట్టుకుని, బిడ్డ నువ్వు నీ జీవితం అంతా నా ఇష్టమే నెరవేర్చావు బిడ్డ, నువ్వంటే నాకు ఇష్టం, ఇక నీకు నాకు ఎడబాటు ఏమీ లేదు బిడ్డ, నువ్వు ఎప్పుడు నాతోనే ఉండు, నా ఊళ్ళోనే ఉండు, నా దగ్గరే ఉండు. ఎంత ప్రేమగా నాతో మాట్లాడినట్టు అనిపించిందండి. నా చిత్తం అంటే ఆయన చిత్తం నెరవేర్చినప్పుడు ఆయన ఎంత ఆనందపడతానో అనిపించింది. బిడ్డ నువ్వు నాతో ఉండు, బిడ్డ నువ్వు జీవితంలో కిందంతా బాధలే పడ్డావు కదా, కిందంతా నా చిత్తమే నెరవేర్చావు కదా, ఇక్కడ నువ్వు నాతో ఉండు, నిన్నెప్పటికీ నేను విడిచిపెట్టను, ఎప్పుడు నాతో ఉండని. ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చినప్పుడు ఆయన అలా మాట్లాడారు. అంటే జీవితం అంతా ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే ఆయన అలా తీసుకుంటారు పైకి వెళ్ళాక అని చెప్పి ఆయన నాకు ఒక సాదృశ్యం చూపించారు. ఊరికే ఏం కాదండి, ఆయన గొప్ప దేవుడు, మన పట్ల గొప్ప గొప్ప తలంపులు కలిగి ఉన్నారు. నేనేమనుకున్నానంటే ఏదో ఇక్కడ ఒక చిన్న జాబ్ చేస్తే చాలు అనుకున్నాను. అలాంటి దేవుడు నేను ఎక్కలేని ఎత్తైన కొండలు నన్ను ఎక్కిస్తున్నారు. ఎంత గొప్ప దేవుడు అండి. నేను చాలా చాలా తక్కువ ఊహించుకునే, ప్రభా నా జీవితం ఇలా ఉంటే చాలు, ఇంత చిన్నగా ఉంటే చాలు, వెళ్ళిపోతుంది, ఎలా ఉన్నా పర్లేదు ప్రభా వెళ్ళిపోతుంది అనుకున్నాను. కానీ దేవుడు నా పట్ల కలిగి ఉన్న కార్యాలు మహాఘనమైనవి, నేను అవి వివరించలేను. నా కుటుంబానికి నేను అక్కడికి వెళ్ళే అంత స్తోమత నాకైతే లేదు. కానీ దేవుడు నడిపిస్తున్న విధానం చూస్తే, ఆయన ప్రేమ చూస్తే నేనైతే యోగ్యురాలను అస్సలుగా కాదు. దేవుడు ప్రేమిస్తున్న విధానం అంత గొప్పది. ఈ యొక్క పనిలో, ఈ యొక్క ప్రతి పనిలో కానీ నా దేవునికే గొప్ప మహిమ ఘనత కానీ నాకైతే ఏమి లేదండి. నేనైతే ఆయన చిత్తం పట్ల నెరవేర్చడానికే వెళ్తున్నాను, ఆయన చిత్తంలో ఉన్నది కాబట్టి నేను వెళ్తున్నాను. ఇంకోటి ఏంటంటే దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అని నేను చెప్తాను. నా కుటుంబం, మా అమ్మ మా నాన్న ఎలా అంటే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నీ మీద మాకు నమ్మకం ఉంది, నువ్వు మంచిగా సాధిస్తావు బిడ్డ అని చెప్పేసి నాకు మా అమ్మ నాన్న అలా చెప్తారనమాట. బహుశా నా తల్లిదండ్రులు దేవుడిచ్చిన గొప్ప గొప్ప బహుమతి అని నేను చెప్తాను. మమ్మీ డాడీ నేనైతే మీ పట్ల చేసిన, మిమ్మల్ని ఎప్పుడైనా బాధపరిచి ఉంటే ఏదైతే నన్ను క్షమించండి నాన్న. నువ్వు ఈ ప్రాసెస్ మొత్తంలో కానీ నా జీవితంలో కానీ నువ్వే నా పెద్ద గిఫ్ట్ నాన్న. నువ్వంటే లైక్ నాకు మాటలు రావట్లేదు, కానీ మా నాన్న విషయంలో నాన్న చేసిన త్యాగాలను బట్టి నేనైతే మా నాన్నకి ఎప్పుడు రుణపడే ఉంటాను, మా అమ్మకి ఎప్పుడు రుణపడే ఉంటాను, నా జీవితంలో ముగ్గురికి ఎప్పుడు రుణపడి ఉంటానండి. ఒకటైతే నా దేవుడు, ఆయన ఆశలు, ఆయన యొక్క గొప్ప కార్యాలకు నేను ఎప్పుడు ఆయనకి రుణం తీర్చుకోలేను. కానీ రెండు, మా అమ్మ నాన్న వాళ్ళకి నా జీవితం మొత్తం ఇచ్చేసినా కానీ వాళ్ళకి నా రుణం తీర్చుకోలేను. మూడోదైతే నా అయ్యగారు మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి, మీరు నడిపిస్తున్న ఆత్మీయతను బట్టి, మీరు నేర్పించిన పాఠాలను బట్టి మీకు నిజంగా నిండు వందనాలండి. మీ రుణం కూడా నేను ఎప్పుడు తీర్చుకోలేను. నా కొరకు, నా కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థించండి. అక్కడికి వెళ్ళిపోయి బాగుపడితే, ఘనంగా నేను నిలబడితే దేవుని చిత్తమే. రెండు, నేను పడిపోతే అది నా పాపమే, దేవుని కాదు. నేను మంచిగా నడుచుకుంటే మాత్రం దేవుడు గొప్ప బహుమతిని ఇస్తానని చెప్పారు. అదే నేను పడిపోకుండా దేవుళ్ళో ఎప్పుడు నిలబడలాగా మీరందరూ నా కోసం ప్రార్థించండి. అలాగే నా కుటుంబం కోసం, ఇక్కడ విడిచిపెడుతున్న కుటుంబం కోసం మీరందరూ ప్రార్థించండి. నిత్యము సంఘం నా యొక్క ప్రార్థనలో ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. విన్న ప్రతి వారిని నా దేవుడు ఆశీర్వదించును గాక. మంచి సాక్ష్యం విన్నాం. పరిశుద్ధ లేఖనాల్లో ఒక మాట ఉంటుంది, అక్కడ ఏం రాయబడి ఉంటుంది అంటే, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. దేవుని కొరకు తపన పడితే నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు. ఆ యవనస్త్రాలు చెప్తున్న సాక్ష్యం
మనకు కొంచెం అసలు ఏంటి ఎంత భక్తి అని దేవుడు ఇలా మాట్లాడతారా అనిపించవచ్చు, కానీ ఖచ్చితంగా మాట్లాడతారు. అవును, దేవుడు మాట్లాడిపోతే ఆ యొక్క ప్రియాంక పడిన వేదన, ఆ వేదన నా జీవితంలో నేను అనుభవించాను. నా జీవితంలోనే కాదు, చాలామంది, నేను భక్తులు లెక్కలు తీసుకోవట్లేదు, క్షమించండి, నా జీవితంలో అనుభవించాను. చాలామంది భక్తులు కూడా అనుభవించారు. ఆయన మాట్లాడకపోతే తట్టుకోలేకపోయారు. కాబట్టి ఇలా ప్రార్థన చేస్తే మీరు కూడా ఉన్నత స్థానానికి వెళ్తారు అని చెప్పేదానికంటూ కూడా ఇలా ప్రార్థన చేస్తే ఆ యవనస్తురాల్లాగా దేవుని స్నేహాన్ని పొందుకుంటారు. అది చాలా ప్రాముఖ్యమైంది. ఇక తర్వాత ఆయన ఎలా అయినా మలుచుకోవచ్చు. కుమ్మరివాని చేతిలో మట్టి పచ్చిగా ఉన్నంత వరకు కుండను మార్చి మార్చి చేస్తాడు ఆయన. దాన్ని కూజ చేస్తాడు, లేదంటే మళ్ళీ మట్టిని మళ్ళీ కలిపేస్తాడు, దాన్ని కుండం చేస్తాడు, లేదు కలిపేస్తాడు, ముంతం చేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. కాల్చినాకేమి. అలాగే నీలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు ఆయన చేతిలో ఉంటే నిన్ను ఎన్ని రూపాలుగా మారుస్తాడు. ఆయనకి ఎలా అనిపిస్తే అలా మార్చేస్తాడు.